అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్ 4వ తేదీ వెన్నుపోటు అని చెప్పి ప్రకటించి ధర్నాలు చేయడం ఎక్కడ నుండి వచ్చింది ఆ వెన్నుపోటు? ఫస్ట్ జగన్ నిద్ర పోయి గాడిని లేపి తన్నించుకున్నట్లుంది. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఏ రోజు కూడా వాళ్ళ గురించి టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు గారి గురించి వెన్నుపోటుదారుడు, ఎక్కడైనా పోటుదారుడు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు? వాళ్ళకే చరిత్రలో ఉంది. వాళ్ళ బాబాయిని చంపినారు, వాళ్ళ చెల్లెల్ని దూరం చేసుకున్నారు. ఇవన్నీ వెన్నుపోటు కాదా? మొన్న జరిగిన కడపలో మహానాడుకు వచ్చిన ప్రజలను చూసి ఓర్చుకోలేక కొత్తగా పెట్టినాడు ఇది వెన్నుపోటు కార్యక్రమం. అక్కడ చూసిన జనంని తట్టుకోలేక వెన్నుపోటు ఎలాగ పొడచాలి, ఈ రకంగా పొడిస్తే బాగుంటుంది అని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటించడం అసలు తగదు. చేతనైతే జనాలకు వచ్చి మీదేముందో నిరూపించక కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పి వెన్నుపోటు పొడిచినారని చెప్పి ప్రకటించి ధర్నాలు చేయడం ఇదంతా పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీకు చేత అయితే అసెంబ్లీలో కూర్చొని ఎదురు ప్రశ్న ఏంటి చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు చేసే అభివృద్ధి ఓర్చుకోలేకనే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ చేయడం. ఎందుకంటే పోలవరము ఆగిపోయింది, అప్పుడు రాజధానులు ఆగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి కదా. ఇవన్నీ ఓర్చుకోలేకనే ఇవన్నీ జనాల్లో తీసుకొస్తే ఏ రకంగా తప్పు చూపించాలి చంద్రబాబు గురించి? ఎక్కడ ఎవరు పొడిచారు వెన్నుపోటు చెప్పండి. అదే కూడా ఏ రకంగా పోటు పొడిచినాడు అనేది మీకైతే తగు. బాబాయిని అందరూ చూస్తున్నాగానే కత్తిపోట్లు పొడిచి గుండె నొప్పి వచ్చిందని చెప్పి బాత్రూంలో పడేసిన ఘనత మీకే దక్కుతుంది. అది ఎవరికి దక్కదు. ఎందుకంటే అది ఒక స్వార్థం. రాజకీయం కోసమో సొంత కుటుంబాన్ని బలిగొనడం అంటే మీకు తెలుస్తుంది వెన్నుపోటు అంటే. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ఒకటి కండక్ట్ చేసినారు. అది ఆయన ఎందుకు వెన్నుపోటు? ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు ఆయనని ఓటు అనే పోటుతో ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చేసినారు ఆయనకు. ఇంకా ఆయనకు వెన్నుపోటు పొడిచేది ఏమి, ఇట్లాంటివన్నీ ఆయనకే తెలుసు. వెన్నుపోటు అంటే ఆయనకు మీనింగ్ కూడా తెలియదు. ఆయన దగ్గరే తప్పులన్నీ పెట్టుకొని ఇంకొకరిని వెన్నుపోటు అని చెప్తున్నాడు. మొన్న జరిగిన మహానాడులో సారు రేపు జూన్ 12వ తేదీన అమ్మకి వందనం అని 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పినారు. ఇంకోటి ఆగస్టు 15వ తేదీన ఇట్లా ఫ్రీ బస్సు అని కూడా చెప్పినారు. ఇలాంటివన్నీ మంచి మంచి కార్యక్రమాలు ఆ రోజు ఏదైతే చెప్పారో సూపర్ 6 అని సార్ ఎలక్షన్కి వెళ్ళారో అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ జనాలందరూ కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోతారు, నా దగ్గర ఎవరు ఉండరు ఇంకా అని చెప్పేసి ఆయన ఒక స్వార్థంతో ఇంకా నన్ను ఎవరు గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు అని నిన్న ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మీరందరూ చూశారు ఆ ప్రోగ్రాం ఎంత మాత్రం జరిగిందని చెప్పేసి. ఈరోజు వెన్నుపోటు ఎవరు పొడిచారు? తల్లికి వెన్నుపోటు పొడిచామా, లేకపోతే చెల్లికి వెన్నుపోటు పొడిచామా, బాబాయికి గొడ్డలితో వెన్నుపోటు పొడిచామా? ఎవరికి వెన్నుపోటు పొడిచిందని ప్రజలు సిగ్గొచ్చేటట్ల 11 సీట్లు నీకు పెట్టారు. ఈరోజు ఆ 11లో కూడా ఇంకా ఒక్కటి కూడా పోతే ఇంకొకటి కూడా నువ్వు గెలిచేదే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా నిజాయితీగా వచ్చి మీరు చేసిందే మా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకొని ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసిపోతే కూడా సంక్షేమము తర్వాత డెవలప్మెంట్, అభివృద్ధి అనేది 2 కళ్ళుగా సారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నాడంటే సంతోషించేది పోయి ఈ విధంగా మీరు ఇంకా సంవత్సరం కాల రేపు 12వ తేదీ వస్తే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం లోపలే మీరు వెన్నుపోటు దినోత్సవం అని మీరు అంటున్నారు. నువ్వు ఏ వర్గానికి నువ్వు మంచి చేసినావు? నీ వర్గానికి మాత్రమే మంచి చేసుకున్నావు. ఇసుక వేలాలు పెట్టిస్తవి, టెండర్లు పెట్టిస్తవి, నీ ఎక్కడో ఇది చేసి. ఈరోజు లిక్కర్ కేసులో మీ నాన్నగారి కాలంలో ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు, నీ కాలంలో ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు. ఎందుకు జైలుకు పోతున్నారు? గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఉండారు కదా ముఖ్యమంత్రులు. ఏ ఒక్క ముఖ్యమంత్రి పీరియడ్లో ఇట్లా జైలుకు ఐఏఎస్ ఆఫీసర్లు పోయిన, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పోయిన దాఖలాలు లేవు. నీ పీరియడ్లోనే, మీ కుటుంబ పీరియడ్లోనే ఎందుకు పోతున్నారు? మీరు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. లీగల్గా కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళని ఏ విధంగా దోపిడీ చేసుకోవాలో
ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా చేపిస్తున్నారు. మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.